హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 20వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 19 భాగాలను చూడడం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక విషయం, కథపై మీ అభిప్రాయాలను తెలియజేయమని ప్రతి పాటలో అడుగుతున్నాను. కాస్త కామెంట్ పెట్టండి. మీరు చదువుతున్నారని నాకు కూడా తెలియాలి కదా. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఏమైందో అని చాలా భయపడ్డాను మిత్ర, అన్నాడు రాజ్. నువ్వుండగా నాకేమవుతుంది బావా, అంది సంఘమిత్ర. ఇప్పటి వరకు అంతగా పట్టించుకోలేదు, ఇక నుండి నీ వైపు చీమను కూడా రానివ్వను, అన్నాడు రాజ్. తన్మయత్వంతో ఉండిపోయింది సంఘమిత్ర. కాసేపటి తర్వాత రాజ్కి దూరం జరిగి, నువ్వు ఎలా వచ్చావు బావా, సందేహం వ్యక్తం చేసింది సంఘమిత్ర. నందు ఫోన్ చేసింది, నువ్వు ఇంకా రాలేదని. బస్లో నేను చూసుకోలేదు, వస్తుందేమో అని చూశాను, కానీ చీకటి పడింది, భయం వేసి నీకు చేశాను అని చెప్పింది, అంటూ మిత్ర వైపు చూస్తూ చెప్పాడు రాజ్. ప్రాణం ఆగినంత పని అయింది మిత్ర. వెంటనే ఫ్రెండ్ది బైక్ తీసుకొని బయలుదేరాను, చెప్పాడు రాజ్. ఇక్కడికి వచ్చి చూస్తే రోడ్ పైన ఈ విధవలు తేడా కొట్టింది. 4 తంతే చెప్పారు, ఇంకా కొంచెం ఆలస్యంగా వచ్చినా, అంటూ మాట పూడుకుపోవడంతో ఆగిపోయాడు రాజ్. రాజ్ చెయ్యిపై చెయ్యి వేసి, ఇప్పుడు ఏం జరగలేదు కదా, పర్లేదులే బావా, అని అంది సంఘమిత్ర. అయినా రోజు నందుతోనే బస్ ఎక్కుతావు కదా, తను చూసుకోకపోవడం ఏంటో అర్థం కాలేదు, అన్నాడు రాజ్. ఏదైనా బిజీలో ఉందేమో బావా, అంది సంఘమిత్ర. అప్పుడే చూసుంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు, అన్నాడు రాజ్. అయిపోయింది కదా బావా, ఇక వదిలే, అని చెప్పింది సంఘమిత్ర. సరే వెళ్దాం పదా, అన్నాడు రాజ్. ఇబ్బందిగా కదిలింది సంఘమిత్ర. అప్పుడు గమనించాడు రాజ్ సంఘమిత్రని. డ్రెస్ టైట్గా ఉంది, చున్నీ లేదు, కవర్ చేసుకోవడానికి చేతులు అడ్డు పెడుతూ ఇబ్బంది పడుతూ ఉంది సంఘమిత్ర. ఇంకోసారి పిడికిలి బిగుసుకుంది రాజ్ది, కుమార్ని చంపకుండా వదిలినందుకు. బావా అని సంఘమిత్ర పిలవడంతో చున్నీ కోసం చుట్టూ చూశాడు, కానీ ఆ చీకట్లో కనిపించలేదు. వెంటనే తన షర్ట్ తీసి సంఘమిత్రకి ఇచ్చాడు రాజ్. కాదనలేకపోయింది సంఘమిత్ర. వెంటనే తీసుకుని వేసుకుంది. రాజ్ హాఫ్ బనియన్ పై ఉన్నాడు. సంఘమిత్రని అలా చూడడం కంటే తనకి ఇలాగే బాగనిపించింది. వెళ్ళి బండి తీశాడు. చూద్దామన్నా ఒక్క వాహనం కూడా లేదు ఆ రోడ్పై. అది వర్షాకాలం కావడంతో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో అయినా కురవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఉరుముతున్నాయి మేఘాలు. వెనకే వచ్చి బ్యాగ్ తీసుకొని ఒకవైపుకు తిరిగి కూర్చుంది సంఘమిత్ర. మిత్ర దగ్గర నుండి బ్యాగ్ తీసుకొని బండి ఒకవైపుకు తగిలించాడు రాజ్. మిత్ర, పర్లేదు, 2 వైపులా కూర్చో, లేదంటే ఇబ్బంది అవుతుంది, అంటూ సంఘమిత్రకు చెప్పాడు రాజ్. కాదనలేకపోయింది. వెంటనే రాజ్ చెప్పినట్లు కూర్చుంది. వేగం అందుకుంది బండి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. రోడ్డుపై వాళ్ళ బండి తప్ప ఇంకేమీ లేవు. చల్లటి గాలికి రాజ్ కొంచెం వణకడం తెలుస్తూనే ఉంది సంఘమిత్రకి. కొద్ది దూరం వెళ్ళాక వర్షం మొదలైంది, కానీ అప్పటికే చాలా ఆలస్యం అవడంతో ఆపకుండా తీసుకువెళ్తున్నాడు రాజ్. కానీ చలికి చాలా వణుకుతున్నాడు, షర్ట్ లేకపోవడంతో. ఆ విషయం గమనించిన సంఘమిత్ర బావా అంటూ నిదానంగా పిలిచింది. ఏంటి మిత్ర, అడిగాడు రాజ్. చాలా చలిగా ఉంది బావా, కాసేపు ఆగుదాం వర్షం తగ్గే వరకు, అని అంది సంఘమిత్ర. తనకు ఆపాలనే ఉంది.
సంఘమిత్ర అడగడంతో వెంటనే ఆపి పక్కనే చెట్టు కిందకు వెళ్ళారు ఇద్దరు కూడా. ఇద్దరు వర్షానికి బాగా తడిచిపోయారు. చలికి వణికిపోతున్నారు. చుట్టూ ఉన్న చీకటికి భయం కూడా అవుతుంది సంఘమిత్రకి. కొంచెం కొంచెంగా రాజ్కి దగ్గరగా జరుగుతుంది. అంతలో ఎక్కడో పిడుగు పక్కనే పడినట్లు శబ్దం. ఉలిక్కిపడి అల్లుకుపోయింది రాజ్ని. తడిచిన బట్టలు, తీవ్రమైన చలి కౌగిలిలో అమ్మాయి. రాజ్ నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే చుట్టేశాడు సంఘమిత్రని. స్పర్శలో తేడా తెలుస్తుంటే దూరం జరగాలని చూసింది సంఘమిత్ర, ఈ లోకంలోకి వచ్చిన దానిలా. కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదు రాజ్. ఏం చేస్తున్నాడో తనకే తెలియని మైకంలో ఉన్నాడు రాజ్. బావా ప్లీజ్ వదులు అంటూ ఉంది సంఘమిత్ర. కానీ రాజ్ చెవికి ఏం ఎక్కడం లేదు. ఒక చేత్తో సంఘమిత్రను పట్టుకొని ఇంకో చేత్తో తన ముఖాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. చేతి 2 వేళ్ల మధ్య సంఘమిత్ర 2 చెంపలు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. రాజ్ పరధ్యానంలో మోహంతో ఉన్న సంఘమిత్ర పరిస్థితి అందుకు భిన్నం. రాజ్ అంటే తనకు ప్రాణం. అతను తన తొలి ప్రేమ, ఇష్టమైన ప్రియుడు. కష్టంగా తోస్తుంది సంఘమిత్రకి. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. సంఘమిత్ర పెదాలు అదురుతున్నాయి. చిన్నగా వణుకుతూ ఉంది సంఘమిత్ర. అదురుతున్న పెదాలను చూస్తుంటే పూర్తిగా అదుపు తప్పాడు రాజ్. చిన్నగా తల ముందుకు తెస్తూ పెదాలను అందుకోబోయాడు. వెంటనే తేరుకున్న సంఘమిత్ర రాజ్ని దూరంగా తోసేసి, ఏం చేస్తున్నావు మిత్ర, మతిపోయిందా అని గట్టిగా అరిచేసింది. కళ్ళల్లో కోపంతో చిరాకుగా చూస్తూ ఉంది రాజ్ వైపుకు. సంఘమిత్రని ఇదివరకెప్పుడు అలా చూడని రాజ్కి తల తీసేసినట్లుగా అయింది. మనసులో సంఘర్షణ మొదలైంది. నేను నందును ప్రేమిస్తున్నాను, కానీ సంఘమిత్ర సాన్నిధ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాను. అసలు ఎందుకిలా? నా వల్ల 2 ఆడపిల్లలు బాధపడబోతున్నారా? అసలు ఏం చేస్తున్నా నేను? అమ్మా, నువ్వు చెప్పినట్లు ఉండకుండా నీ పెంపకానికి కలంకం తెస్తున్నా, నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాడు. తన మీద తనకు కోపం రాగా ఆ కోపం చల్లారడానికి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా చేయిని గుద్దాడు రాజ్. ఆ చెయ్యి నుండి చివ్వున రక్తం ఎగజిమ్మింది. ఊహించని పరిణామానికి కళ్ళ నిండా నీళ్లు ఉబికిరాగా దగ్గరికి రాబోయిన సంఘమిత్రని ఆగమని చేయి చూపించాడు రాజ్. రాజ్ కోపం తెలుస్తూ ఉంది సంఘమిత్రకి. వెంటనే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు రాజ్. ఏడుస్తూనే చూస్తుంది సంఘమిత్ర. కోపంతో బండి హారన్ ఒత్తిపట్టాడు. ఉలిక్కిపడి వెనకే వచ్చి కూర్చుంది సంఘమిత్ర. వర్షం తగ్గడం కాదు కదా, ఇంకా ఎక్కువ ఈ జోరున కురుస్తూ ఉంది. ఆయన లెక్క చేయకుండా చాలా వేగంగా పోనిస్తున్నాడు రాజ్. భయంతో రాజ్ భుజాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది సంఘమిత్ర. రాజ్కి కోపం తెప్పించి తన గాయానికి కారణమయ్యానని కుమిలిపోతోంది సంఘమిత్ర. సంఘమిత్రతో తప్పుగా ప్రవర్తించి అసలే బాధలో ఉన్న తనని ఇంకా బాధ పెట్టానని తనపై తనకే కోపం రాజ్కి. కానీ ఇందాక ఏమని పిలిచింది? మిత్ర అనా? ఎప్పుడు బావా అని పిలిచేది కోపంలో మిత్ర అనేసింది. అది కోపమా లేక ప్రేమనా అనుకుని, చిచి ఏంటిలా ఆలోచిస్తున్నా, తనకు నా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అని అనుకున్నాడు. నాకే పిచ్చిలేసింది, ఏం చేస్తున్నానో తెలియట్లేదు అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు బండిని. బండి ఆపాడు రాజ్. కానీ సంఘమిత్ర దిగడం లేదు. హారన్ కొట్టాడు, అయినా చలనం లేదు. ఎంత బాధ పెట్టానో తనని అనుకుని మెల్లగా తన భుజంపై ఉన్న సంఘమిత్ర చెయ్యిపై చెయ్యి వేసి సున్నితంగా నొక్కాడు రాజ్. ఆ స్పర్శకు ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. వాళ్ళ హాస్టల్ ముందు ఆగి ఉంది బండి. కిందకు దిగి తను వేసుకున్న షర్ట్ విప్పి ఒక చేతిని ఎదపై నుండి తన భుజం వరకు పెట్టుకుని ఇంకో చేతిలో షర్ట్ పట్టుకుని రాజ్ ముందుకు చాచింది ఆ షర్ట్ని సంఘమిత్ర. సంఘమిత్ర వైపు చూశాడు రాజ్. కళ్ళు కిందికి దించేసి ఉంది. ఒక క్షణం తనపై తనకు
అసహ్యం వేసింది రాజ్కి. సారీరా మిత్ర అని అన్నాడు రాజ్. వెంటనే తల పైకి ఎత్తింది. జలజల నీళ్లు రాలాయి ఆ కళ్ళ నుండి. నువ్వెందుకు బావా సారీ చెప్తున్నావు? నేను కదా చెప్పాలి. నువ్వు నన్ను కాపాడితే పాపిష్టిదాన్ని నేనేం చేశాను? నీ చేతికి దెబ్బ తగిలేలా చేశాను అంటూ ముందుకు వచ్చి రాజ్ దెబ్బ తగిలిన చెయ్యిని తన చేతిలోకి తీసుకొని, నొప్పిగా ఉందా బావా అంటూ ఊదుతూ ఉంది ఆ చేతిపై. వీరి అలికిడికి బయటకి వచ్చిన వార్డెన్ కోపంగా వీళ్ళని చూస్తూ ఉంది. కొనసాగుతుంది మరో భాగంతో మీ ముందుంటాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం, స్టోరీ వచ్చిన వెంటనే మీకు తెలియడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. ఇట్లు మీ రమీ జ్యోతి.